1,40,000 చదరపు అడుగులు. 1,40,000 5,500 కోట్లు డివైడెడ్ బై 1,40,000 పెట్టండి, చదరపు అడుగుకి ఎంత పడింది? అదే ఇక్కడ ఎంత పడుతుంది ప్రాక్టికల్ గా? చదరపు అడుగుకి మామూలుగా మనకి ఇవాళ వైజాగ్ లో ఓ చదరపు అడుగుకి నిర్మాణపు వ్యయం ఎంత ఉంది? అవుట్స్కట్స్ లో 10,000 ఉంటుంది, ఇదే 5,000 ఉంటుంది. సిటీలో 15,000 20,000 ఉంటుంది చదరపడి. ఇది సిటీ మధ్యలోదే కదా ఋషికొండ అంటే. సరే అవుట్స్కట్స్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఋషికొండ అవతల పక్కన ఎన్ని ఏటితో పోల్చుకుంటే పోనీ అవుట్స్కట్సే అనుకుందాం. అక్కడ చదరపడికి ఎంత పడినట్టు ఖర్చు? అంత చీఫ్ గా ఎవడన్నా కట్టించివ్వగలుగుతాడా టోటల్ గా? వాస్తవంగా అతను దురదృష్టవంతుడు. జగన్ దాన్ని వాడుకుని ఉంటే ఒక అంబానీనో అదానీనో లేకపోతే ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే ఎట్టుంటది, ఆ వాతావరణం ఎట్టుంటది? మనం నోవాటెల్లోనూ తాజ్ హోటల్లో కూర్చోబెట్టి మాట్లాడే కంటే కూడా ఇంతకుముందు ఎక్కడ పెట్టాం మనం మీటింగ్లు? ఆ హోటల్లో పెట్టాం. అదే ఇక్కడ పెడితే ఆ స్టైలు అది రాయల్టీ ఎందుకు హోటల్లో పెట్టాం మనం? ఆ రాయల్టీ కోసం. ఆ రాయల్టీ మన చేతిలో ఉంది ఇప్పుడు. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు. నా దృష్టిలో అయితే ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్కు ఉంది. దాన్ని మూలను పడేస్తారా? శుభ్రంగా వదిలేసేటట్టయితే ఎవరికైనా ఇచ్చేసేయండి. టూరిజం డిపార్ట్మెంట్ కి అద్దెలకు ఇచ్చుకున్నా 5 ఏళ్లలో 500 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ ఏందండి శిల్పారామం ఎంత ఉంది అద్దె? ఒక్కొక్క ప్లేసే లక్షల్లోనే ఉంది కదా అద్దె. దాంట్లో ఉన్నటువంటిది బ్లాక్లు ఒక్కో బ్లాకే. అదే ఇక్కడ అర్రజన అన్నారు 50 లక్షలు రెంట్ వేసుకోండి, ఏ రేంజ్ లో ఉంటది డబ్బులు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తనకు తాను రియలైజ్ అవ్వాల్సిన సమయం ఆసన్నం అవ్వలేదు అని అనుకుంటున్నారా?